So in previous class we discussed in human and colorful world is what is the minimum and maximum adjustment of the focal length of the islands. ఐలాండ్స్ అనేది మినిమమ్ మ్యాక్సిమం ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలదు అనేది డిస్కస్ చేస్తాం. సో ఐలాండ్స్ విల్ అడ్జస్ట్ మినిమమ్ 2.27 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ మినిమమ్. మ్యాక్సిమమ్ 2.5 centimeters. So till this it can adjust the focal length of the islands. సో ఒకవేళ ఆ రేంజ్లో కనుక అడ్జస్ట్ చేసుకోలేకుంటే అంటే 2.27 to 2.5 ఈ మధ్యలో కనుక అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ఐలాండ్స్ విల్ నాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఇట్స్ బిట్వీన్ 2.27 to 2.5 centimeters అని అంటాం. సో దేర్ మే బి సమ్ గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ అబిలిటీ ఫర్ అకామిడేషన్కి అంటే మజిల్స్ అనేటువంటివి గ్రాడ్యువల్లీ లాస్ కావచ్చు. సచ్ కండిషన్స్ ద పర్సన్ కెన్ నాట్ సీ అన్ ఆబ్జెక్ట్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ. అలాంటి టైంలో పర్సన్ అనేటువంటి వాడు ఆబ్జెక్ట్ని క్లియర్గా కంఫర్టబుల్గా చూడలేడు. So the vision becomes blurred and due to the accommodation of defects of the islands. So there are mainly 3 defects commonly in vision. So common ga 3 defects మనం డిస్కస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే కంఫర్టబుల్ గా చూడలేడో విజన్ అనేది బ్లర్డ్ గా రావచ్చు డ్యూ టు ద డిఫెక్ట్ ఆఫ్ ది అకామిడేషన్ డిఫెక్ట్ వల్ల బ్లర్డ్ లెటర్స్ అనేది చూడొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం మెయిన్గా 3 డిఫెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళ అకామిడేషన్ బ్లర్డ్ వచ్చినప్పుడు ఏంటి ఆ 3 డిఫెక్ట్స్ అంటే వన్ ఈజ్ మయోపియా, సెకండ్ వన్ ఈజ్ హైపర్మెట్రోపియా, థర్డ్ వన్ ఈజ్ ప్రెస్బయోపియా. So these are the 3 defects which is commonly can see in our human eye when accommodation is not adjustable, not proper. So what is the myopia, what is the hypermetropia, what is the presbyopia? Let us see that one detailsly. So myopia, some people cannot see the objects at long distances but can see the nearby objects clearly. Now we are discussing about the myopia. Some people cannot see the long distance objects but can see the near objects clearly. కొంతమంది దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడలేరు బట్ దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూస్తారు. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ విజన్ ఈజ్ కాల్డ్ మయోపియా. అలాంటి డిఫెక్ట్ని ఏమంటున్నారంటే ఇక్కడ మయోపియా అంటారు. ఇట్ మే బి కాల్డ్ యాజ్ నియర్ సైట్నెస్ ఆల్సో. మయోపియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నియర్ సైట్నెస్. So myopia is also called as nearsightedness. Now, so it is also called nearsightedness. We are telling that for these people, the maximum focal length is less than 25 centimeters. Nearsightedness అంటే myopia defect ఉన్నటువంటి వాళ్ళకి మ్యాక్సిమం ఫోకల్ లెంత్ లెన్స్ అనేది ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. అంటే 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది ఫోకల్ లెంత్. ఇన్ దట్ ఇట్స్ కేసెస్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్, అలాంటి సిచ్యువేషన్స్లో అంటే 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ దూరం ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి రేస్ అనేటువంటివి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ త్రూ ద ఐలెన్స్ form an image before the retina as shown in the figure. రెటీనా కంటే ముందే ఏర్పడతాయి అని చెప్తున్నాను. సో రేస్ అనేటువంటి వచ్చినటువంటి దూరం ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి రేస్ రిఫ్రాక్షన్ తర్వాత త్రూ ద ఐ లెన్స్ ఫార్మ్ an image before the retina as shown in the figure. So a healthy person can see the objects at all distances more than 25 centimeters clearly
బట్ పర్సన్ విత్ మయోపియా క్యాన్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అప్ టు ఎ సర్టన్ డిస్టెన్స్. హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళు, హెల్తీ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు క్లియర్గా ఆబ్జెక్ట్స్ను 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలరు, అంతకంటే దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ను క్లియర్గా చూడగలరు. బట్ విచ్ పర్సన్స్ హ్యావింగ్ ద మయోపియా కెనాట్ సీ ద క్లియర్లీ అప్ టు ద సర్టన్ డిస్టెన్స్ ఓన్లీ దే కెన్ సీ ద క్లియర్. కొంత దూరం వరకు మాత్రమే చూడగలరు. లెట్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫ్రమ్ ద వేర్ అన్ ఆబ్జెక్ట్ అపియర్స్ క్లియర్లీ టు ఎ పర్సన్ విత్ మయోపియా బిఎం. ఎం అనుకోండి ఎక్స్ట్రీమ్ పాయింట్, అంటే లాస్ట్ పాయింట్, అక్కడి వరకే చూడగలరు. సో అంటే సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ అనుకోండి, ఎం అని చెప్తున్నాం. సర్టెన్ పాయింట్ లీస్ట్ డిస్టెన్స్ ఉంటుంది, అంటే లీస్ట్ డిస్టెన్స్ ఇక్కడ వరకు ఉంటుంది, ఎం. If the object is at m or the between the m and point of least distance of distinct vision, the lens can form image on the retina. ఒకవేళ ఆబ్జెక్ట్ కానీ m దగ్గర కానీ లేకుంటే m కి లీస్ట్ డిస్టెన్స్ కి మధ్యలో ఉంటే కానీ ఖచ్చితంగా ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఆన్ ది రెటీనా. సో ఆబ్జెక్ట్ ఇక్కడ కానీ ఈ లీస్ట్ డిస్టెన్స్ కి m కి మ్యాక్సిమం డిస్టెన్స్ కి మధ్యలో ఎక్కడున్నా కానీ ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఆన్ ది రెటీనా. సో దిస్ పాయింట్ ఎం ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. ఆ ఎంని ఇక్కడ ఏమంటున్నామంటే ఫార్ పాయింట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎం అనేది ఫార్ పాయింట్ అంటే ఏంటిదని చెప్తున్నాడంటే మ్యాక్సిమం డిస్టెన్స్ యూ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, దిస్ ఈజ్ ఓన్లీ. అంటే ఇంక ఇక్కడి వరకు మాత్రమే చూడగలడు ఆబ్జెక్ట్ని. లాంగ్ డిస్టెన్సెస్ ఆబ్జెక్ట్ని చూడలేడు అని చెప్పినాం కదా, ఇక్కడి వరకు మాత్రం చూస్తారు. ఈ తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నింటినీ క్లియర్గా చూడలేడు అని అర్థం. సో అందుకే ఫార్ పాయింట్ అంటే అదే లాస్ట్ పాయింట్, అతను చూడగలిగినటువంటి డిస్టెన్స్ అదే. ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అట్ విచ్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ an image on the retina is called the far point. Definition: far point give the point of maximum distance at which the eye lens can form an image on the retina is called the far point. So the defect in which the people cannot see the objects beyond the far point is called the myopia. Definition: the distance, so the defect in which people cannot see the objects beyond the far point. Far point తర్వాత చూడలేనటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి డిఫెక్ట్ ని ఇక్కడ ఏమంటాం అంటే మయోపియా. సో వాట్ కెన్ వి డూ టు ద కరెక్ట్ మయోపియా? మాకు మయోపియాని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ లెన్స్ కెన్ ఫార్మ్ క్లియర్ ఇమేజ్ ఆన్ ది రెటీనా వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ placed between the far point and the point of least distance of distinct vision. If we are able to bring the image of the object kept behind the far point, between the far point and the point of least distance of distinct vision, using a lens, this image acts as an object for the eye lens. So ఒకవేళ ఏమంటున్నాడు ఇక్కడ, if we are able to bring the image of the object kept behind the far point, మనం గనక ఇమేజ్ని బిహైండ్ ఫార్ పాయింట్ దగ్గరికి తీసుకురాగలిగితే, బిట్వీన్ ద ఫార్ పాయింట్ అండ్ ద పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ యూజింగ్ లెన్స్, దిస్ ఇమేజ్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద లెన్స్. సో ఇమేజ్ని బిహైండ్ ఫార్ పాయింట్ మనం కనుక ఈ రెండింటికి మధ్యలో తీసుకురాగలిగితే ఆ ఇమేజ్ అనేది లెన్స్గా మనకు యాక్ట్ చేస్తుంది. ఇక్కడ దిస్ ఇమేజ్ యాక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్, ఆ ఇమేజే మనకు ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. దెన్ this can be made possible only when concave lens is used. అంటే మయోపియాని మనం ఏ విధంగా కరెక్ట్ చేయగలమంటే యూజింగ్ కాన్కేవ్. అంటే అలా ఇందాక చెప్పినట్టు ఇమేజ్ని ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పినాం కదా, సో ఎలా తేగలం అంటే యూజింగ్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్, సో కాన్కేవ్ లెన్స్ మాత్రమే యూజ్ చేసి అది తేగలము. అంటే టు కరెక్ట్ మయోపియా వీ హ్యావ్ టు యూజ్ ద కాన్కేవ్ లెన్స్. Concave lens. To correct one's myopia, we need to select a lens which forms an image at the far point for an object at infinitely. ఎలా కరెక్ట్ చేసుకోగలం కాన్కేవ్ అంటే, మయోపియాని కరెక్ట్ చేయడానికి we have to select a lens which forms an image at the far point for an object at infinity. ఇన్ఫినిటీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫార్ పాయింట్ దగ్గర ఏర్పరచగలిగినటువంటి లెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో we need to select the biconcave lens to achieve that one. అది రావాలంటే మనం biconcave lens ని సెలెక్ట్ చేసుకోవాలి. That this image act as like an object for the eye lens. So hence the final image is formed on the retina. So that is a biconcave lens. So can we define the focal length of the lens of a biconcave lens means? So object is it infinity place లో ఉంది. మనం ఫోకల్ లెంత్ కనుక్కుంటున్నాం బైకానికల్ లెన్స్ కి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది. ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ద ఫార్ పాయింట్. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ ఇన్ఫినిటీ, వి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఎందుకంటే ఫార్ పాయింట్ కాబట్టి ఆఫ్ ఫార్ పాయింట్. డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ వచ్చేసి డి వస్తుంది, నెగిటివ్ తీసుకుంటాం మనం ఆపోజిట్లో. సో ఈ ఎఫ్ అనేది ఫోకల్ పాయింట్ అనుకుంటాం. F is the focal point. Then mirror formula వచ్చేసి ఏంటిది 1/f is equal to 1/v minus 1/t. Sorry, 1/u. 1/v minus 1/u. So automatically 1/f is equal to 1/v అంటే ఏమనుకున్నాం మనము మైనస్ d. ఇది 0 అవుతుంది ఇన్ఫినిటీ కాబట్టి 1/infinity minus infinity. So total 0. 1/f is equal to 1/minus d. That is equal to f is equal to minus d. Far point is equal to this. ఇక్కడ f అనేది నెగిటివ్ సైన్ చూపిస్తుంది కాబట్టి that is the concave lens. That is the concave lens. So next one is second one is hypermetropia.